ఇప్పుడు అభ్యాసం 11.1 చూడండి. ఫస్ట్ది ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీలు భుజాలు ఏబీ బీసీ మరియు సిఏల పొడవులు వరుసగా 8 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు మరియు 17 సెంటీమీటర్లు అయిన సైన్ ఏ కాస్ ఏ మరియు టాన్ ఏల విలువలు కనుగొనండి అన్నాడు. సరే చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి లంబకోణ త్రిభుజం ఏది ఏబీసీ, అది ఇక్కడ రాద్దాం. త్రిభుజం ఏబీసీ ఒక లంబకోణ త్రిభుజం. ఇచ్చినటువంటి దత్తాంశం ఏదైతే ఉందో అది ఇక్కడ రాద్దాం. ఏబి విలువ ఎంత 8 సెంటీమీటర్లు. ఓకే, నెక్స్ట్ బీసీ ఎంత 15 సెంటీమీటర్లు. నెక్స్ట్ సిఏ ఎంత 17 సెంటీమీటర్లు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పటానికి చేసుకుందాం. ఇక్కడ ఏ పెట్టాలా, బి పెట్టాలా, సి పెట్టాలా. ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము అన్నాడు. సో కోణం అనేటువంటిది ఏ కాదు సి కాదు, మధ్యలో ఉన్నదే కోణం. సో బి అనేటువంటిది లంబం. సో 90 డిగ్రీలు అనేది బి కోణం అనేది చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది ఏంటిది బి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యలో ఏది ఉంటే అది ఇక్కడ రాయాలి కోణం దగ్గర. ఓకే, 90 డిగ్రీలు. ఇంకొకటి ఇప్పుడు ఏంది ఏబి 8 సెంటీమీటర్లు. మరి ఇక్కడ ఏబి ఇట్లా తీసుకుందామా ఇట్లా తీసుకుందామా, అదో డౌట్ రావచ్చు మీకు. సో మనం ఏ ఇక్కడనే పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా సి ఇక్కడనే పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే బి అనేటువంటిది. కేవలం ఇదొకటి మాత్రమే కరెక్ట్గా పెట్టుకోవాలి, మిగతాది ఏ ఇంకోటి సి ఎటైనా పెట్టవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ పెడుతున్నా, ఇటు సి పెడుతున్నా. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అన్నాడు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత 8 సెంటీమీటర్లు. బీసీ 15 సెంటీమీటర్లు, ఇది 15 సెంటీమీటర్లు. సిఏ 17 సెంటీమీటర్లు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ఒక లంబకోణ త్రిభుజంలో 3 భుజాల కొలతలు మనకు రావడం జరిగింది. సో 3 భుజాల కొలతలు వచ్చినట్టయితే కనుక మనకు సైన్ ఏ వేయచ్చు, కాస్ ఏ వేయచ్చు, టాన్ ఏ వేయచ్చు, తర్వాత మిగతా కోసికెంట్ సీకెంట్ కాట్ అన్నీ కూడా మనం చేయొచ్చు. ఏ విధంగా, ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకు అనుకోమనేది ఏంటిది, ఫస్ట్ సైన్ ఏ అంటే కోణము ఏ పరంగా అంటే ఇక్కడ మనం కోణం రాసుకుంటే ఉపయోగం ఏంటిది అంటే ఎదుటి భుజం ఏది ఆసన్న భుజం ఏది అనేటువంటిది మనం గుర్తించవచ్చు. సో కోణం ఇది పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఎదురుగా ఉండేది ఎదురు భుజం అవుతుంది. ఓకేనా, రైట్. ఇది మీకు తెలుసు, ఇది కర్ణం. ఎందుకు కర్ణం అంటే 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటిది కర్ణం. ఓకేనా, ఎదురు భుజం అయిపోయింది, కర్ణం అయిపోయింది, మిగిలింది ఏంటిది ఇక ఆసన్న భుజం. ఎదుటి భుజం వచ్చింది, ఆసన భుజం వచ్చింది, కర్ణం వచ్చింది. సో వీటికి సంబంధించినటువంటివే కొన్ని సూత్రాలు ఇక్కడ ఉన్నాయి, మనం అవి రాసుకొని లెక్క చేద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే ఎదుటి భుజము బై కర్ణం. ఈ సూత్రం రాసుకున్న తర్వాత ఎదుటి భుజం అంటే ఏందో రాసుకోవాలి మనం. బిందువులు ఏబి, ఇంకోటేమో బీసీ, ఇంకోటి సిఏ, ఇవి ఉన్నాయి కదా. సో ఎదుటి భుజం అంటే ఏది, ఇది ఎదుటి భుజం. సో మనం బీసీ అని రాసుకోవచ్చు, లేదా సిబి అని రాసుకోవచ్చు. నేను ఏ విధంగా రాసుకుంటున్నా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బీసీ ఉంటే బాగుంటుంది కాబట్టి బీసీ రాసుకున్నాం. కర్ణము, ఇందులో కర్ణం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏసీ రాసుకోవచ్చు, లేదా సిఏ రాసుకోవచ్చు. నేను ఏసీ రాసుకుంటున్నా. నెక్స్ట్ బీసీ విలువ ఎంత, 15 సెంటీమీటర్లు. ఏసీ విలువ ఎంత, ఏసీ ఎంత 17 సెంటీమీటర్లు. ఇప్పుడు గమనించండి, ఈ సెంటీమీటర్లు 2 ప్రమాణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసుకుందాం. మిగిలింది ఎంత 15/17. సో ఫస్ట్ వన్ ఒకటి మనకు వచ్చింది, సైన్ ఏ విలువ వచ్చింది, అది ఇక్కడ రాసేస్తున్నా చూడండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/17. నెక్స్ట్ ఇప్పుడు మనం కాస్ ఏ చేద్దాం. కాస్ ఏ అంటే ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజం అంటే ఏంటిది, ఏబీనా, బీసీనా, సిఏనా, ఏది మనం రాసుకున్నాం. ఇక్కడ ఆసన భుజం అంటే రాసుకున్నాం ఏంటిది, ఇది ఏబి. ఓకే, అది ఆసన భుజం. కర్ణము అంటే ఏది, ఇక్కడ చూడండి, ఇది కర్ణం అంటే ఏసీ. ఓకే, రైట్.
ఏబి విలువ రాద్దాం. ఎంత? 8 సెంటీమీటర్లు. ఏసీ 17 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్, మిగిలింది ఎంత? 8/17. అది కూడా ఇక్కడ రాసేసుకుందాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/17 వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది ఏంటిది? tan ఏ. సో tan ఏకి సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం అంటే ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ ఏముంది? బీసీ. ఆసన భుజం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది ఏబి. బీసీ విలువ ఎంత? 15 సెంటీమీటర్లు. ఏబి ఎంత? 8 సెంటీమీటర్లు. ఎంత వచ్చింది? 15/8. అది కూడా ఇక్కడ రాద్దాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఒక లెక్క చేద్దాం. ఏంటంటే ఏ ఇక్కడ పెట్టుకున్నాం, సి ఇక్కడ పెట్టుకొని చేసినాం కదా. ఓకే, మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. ఒకవేళ ఏ ఇక్కడ ఉంటే, ఈ సి అనేది ఇక్కడ ఉంటే విలువలు ఏమైనా మారుతాయా? విలువలు ఏం మారవు. చూద్దాం. ఇంతకుముందు ఏ ఇక్కడ ఉండే కదా. ఇప్పుడు నేను ఏ ఇక్కడ పెట్టుకుంటున్నా. ఏబిసి. ఓకేనా? ఇప్పుడు లంబానికి ఎదురుగా ఉండేది ఏమవుతుంది? కర్ణం. మరి ఇక్కడ కోణం తీసుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? ఎదుటి భుజం. సో ఇది ఏమవుతుంది? ఆల్టర్నేట్గా ఆసన్న భుజం. ఓకే, ఇప్పుడు విలువలు కూడా రాసుకుందాం. ఏబి ఎంత? 8 సెంటీమీటర్లు. తర్వాత బీసీ 15 సెంటీమీటర్లు. ఓకే, 15 సెంటీమీటర్లు. కర్ణం వచ్చేసి 17 సెంటీమీటర్లు. ఇంతకుముందు పటంలో చూసుకున్నట్టయితే ఎదుటి భుజం ఇది ఉండే, ఆసన భుజం ఇది ఉండే. అవునా? ఇప్పుడు మనం వీటిని మార్చుకున్నాం. ఏ అనేది ఇక్కడ ఉండేది ఇక్కడ రాసుకున్నాం, సి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఆన్సర్లో మార్పు వస్తుందా, సేమ్ అదే ఆన్సర్ వస్తుందా అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? మార్పు అయితే ఏమీ ఉండదు. వినండి, ఇక్కడ ఫస్ట్ సైన్ ఏ, ఏబు బై క అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఏది? ఇది సిబి లేదా బీసీ. బీసీ. కర్ణము అంటే ఏసీ. ఆన్సర్ రాద్దాం. బీసీ అంటే ఎంత? 15 సెంటీమీటర్లు. ఏసీ అంటే 17 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్, 15/17 వచ్చింది ఆన్సర్. 15/17. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాసి చేద్దాం. అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఆసన భుజం ఎక్కడ ఉంది? ఇక్కడ. సో బిఏ అని రాసుకోవచ్చు, ఏబి అని రాసుకోవచ్చు. ఏబి. కర్ణం అంటే ఏసీ. ఏబి రాద్దాం. ఎంత? 8 సెంటీమీటర్లు. కర్ణం వచ్చేసి 17 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్ అయితే మిగిలింది 8/17 వచ్చింది కదా. రైట్. నెక్స్ట్ tan ఏ. దీనికి సూత్రం ఏంటిది? ఏబు బై ఆబు అంటే ఎదుటి భుజం బై ఆసన భుజము. ఎదుటి భుజం ఏంటిది? ఇక్కడ 15 సెంటీమీటర్లు. ఇది ఫస్ట్ రాసుకుందాం, బీసీ అని రాసుకుందాం. ఆసన భుజము అంటే ఏబి. ఇప్పుడు విలువలు రాద్దాం. బీసీ అంటే ఎంత? 15 సెంటీమీటర్లు. ఏబి అంటే 8 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్ అయితే మిగిలింది 15/8. చూడండి, 15/8 వచ్చింది tan. ఇప్పుడు మనం ఈ రకంగా చేసిన తర్వాత ఇంకొకటి కూడా చేద్దాం. tan ఏ. ఓకేనా? tan ఏకి సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇది ఒకటి. రెండోది ఏంటిది? సైన్ ఏ బై కాస్ ఏ. ఇక్కడ ఏలో ఉంది కాబట్టి ఏలో తీసుకుంటున్నాం. ఒకవేళ టీటా ఉంటే సైన్ టీటా బై కాస్ టీటా. ఇక్కడ tan ఏ ఉంది కాబట్టి సైన్ ఏ బై కాస్ ఏ. ఇక్కడ ఏ కోణం ఉంటే అక్కడ ఆ కోణం తీసుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం రాద్దాం. సైన్ ఏ యొక్క విలువ ఎంత? 15/17. కాస్ ఏ యొక్క విలువ ఎంత? 8/17. ఓకేనా? ఇదొక భిన్నం, ఇదొక భిన్నం. ఈ రెండు భిన్నాలు కూడా మళ్ళీ ఒక భిన్నంతో వేరు కాబట్టి అలాంటప్పుడు ఏ విధంగా చేస్తూ తెలుసు కదా మీకు.
15/17 ఇంటూ పెట్టుకున్నట్టయితే, అంటే ఈ భాగాహారాన్ని కనుక మనం ఇంటూగా మార్చుకున్నట్టయితే కింద ఉన్నటువంటి హారం తలకిందులై గుణించబడుతుంది. 8/17 అంటే 17/8. చూడండి ఏమవుతుందో, 17 క్యాన్సల్, మిగిలింది 15/8 వచ్చిందా లేదా చూడండి. ఇక్కడ 15/8, ఇక్కడ కూడా tan A = 15/8 వచ్చిందా, వచ్చింది. కాబట్టి మనం ఎన్ని రకాలుగా మార్చుకున్నా కూడా మన విలువలో మార్పు అనేది రాదు. ఓకేనా, లెక్క ఒకటి కరెక్ట్ చేయాలి, తర్వాత సూత్రాలు కూడా కరెక్ట్ చేసుకుంటే మాత్రం మనకు ఆన్సర్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది రాదు. ఓకే రైట్. రెండో లెక్క, లంబకోణ త్రిభుజం PQR యొక్క భుజాలు PQ = 7 సెంటీమీటర్స్, QR = 25 సెంటీమీటర్స్ మరియు యాంగిల్ P = 90 degrees అయిన tan Q - tan R లను కనుగొనండి అన్నాడు. రైట్. ఇప్పుడు దీనికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేద్దాం. ఇక్కడ 90 డిగ్రీలు ఎక్కడ ఉంది, P వద్ద ఉంది, అంటే కోణం P వద్ద 90 డిగ్రీలు ఉంది. సో ఫస్ట్ అది రాసేద్దాం, ఇది P. సో మిగతా రెండుని ఏమనుకోవచ్చు, ఒకటి Q ఇంకొకటి R అనుకోవచ్చు, మీ ఇష్టం. Q ఇక్కడనే పెట్టండి, ఇక్కడనే పెట్టండి, R ఇక్కడనే పెట్టండి, ఇక్కడనే పెట్టండి, అది మీ ఇష్టం. ఓకే రైట్. ఇప్పుడు QPR అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం. ఒక చిన్న కరెక్షన్ ఏంటిదంటే, టెక్స్ట్ బుక్లో లంబకోణ త్రిభుజం PQR అని ఇవ్వడం జరిగింది. సో వాడు ఇవ్వాల్సింది ఏంటిదంటే RPQ అన్న ఇవ్వాలి లంబకోణ త్రిభుజం, లేదా QPR అన్న ఇవ్వాలి. కానీ PQR అనేటువంటిది లంబకోణ త్రిభుజం కాదు, ఎందుకంటే ఆల్రెడీ P అనేది ఇక్కడ 90 డిగ్రీలు ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇది Q అనేటువంటి 90 డిగ్రీలు కాదు. ఎందుకంటే ఒక లంబకోణ త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండవు, ఏ త్రిభుజంలో కూడా రెండు లంబకోణాలు ఉండవు కదా. సో వాడు ఇచ్చినటువంటిది చిన్న పొరపాటు జరిగింది కాబట్టి దీన్ని మార్చుకొని మనం రాసుకుందాం. ఓకే, PQR కాకుండా ఇక్కడ లంబకోణం వచ్చే విధంగా ఏ విధంగా రాసుకోవచ్చు, QPR లేదా RPQ ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా రైట్. ఇప్పుడు లెక్క చేద్దాం. యాంగిల్ త్రిభుజం QPR ఒక లంబకోణ త్రిభుజం. ఈ త్రిభుజం లోపల PQ ఎన్ని సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, QR 25 సెంటీమీటర్లు. చూద్దాం, PQ అంటే ఏది, ఇక్కడ PQ ఎన్ని సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు ఇచ్చిండు. QR అంటే కర్ణం ఇచ్చిండు, ఎన్నిది 25 సెంటీమీటర్లు. సో PR ఇచ్చిండా అంటే ఇవ్వలేదు. సో PR మనం కనుక్కోవాలి, PR = మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత tan Q - tan R యొక్క విలువని మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ PR కనుక్కోవాలి. సో ఇక్కడ వినండి, మనకు త్రిభుజం లోపల, ఒక లంబకోణ త్రిభుజం లోపల ఏదైనా ఒక భుజం విలువ కనుక్కోవాలంటే పైథాగర సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. సో పైథాగర సిద్ధాంతాన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఇదేంటిది, QR = PQ² PR². అంటే ఇది కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇదే పైథాగర సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనకు లంబకోణ త్రిభుజంలో దేని భుజం విలువ అయినా మనం కనుక్కోవచ్చు. ఏది కావాలనుకుంటే మనం అది కనుక్కోవచ్చు. వాడు 2 ఇస్తే మనం మూడోది మనం కనుక్కుంటాం. సో వాడు 2 ఇచ్చింది కాబట్టి మూడోది మనం కనుక్కోవడం చాలా ఈజీ. ఏ విధంగా, ఈ సూత్రాన్ని ఉపయోగించి. ఇప్పుడు రాస్తున్నాం, PR ఈ భుజం యొక్క విలువ కనుక్కోవాలంటే ఇది ఈ సూత్రం ప్రకారంగా PR √, కర్ణము స్క్వేర్ అంటే QR² మైనస్ ఈ భుజము స్క్వేర్, ఇచ్చినటువంటి భుజము స్క్వేర్ అంటే PQ². ఇది సూత్రం. ఓకే, ఇప్పుడు మనము QR విలువ PQ విలువను ప్రతిక్షేపించినట్టయితే మనకు PR విలువ వస్తుందన్నమాట. సో QR ఏముంది చూడండి, ఇక్కడ 25 స్క్వేర్. ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోండి, బ్రాకెట్ పెట్టాలి. బ్రాకెట్ పెడితే ఏమవుతుందంటే ఈ స్క్వేర్ అనేది 25కు వర్తిస్తుంది, మరియు ప్రమాణాలు ఏంటివి, సెంటీమీటర్ కూడా వర్తిస్తుంది అనమాట. ఒకవేళ బ్రాకెట్ పెట్టలేదనుకోండి, ఈ విధంగా ఏముంది, సపోజ్ ఇక్కడ చూపిస్తున్నా PQ = 7 సెంటీమీటర్ స్క్వేర్, ఈ విధంగా రాసినాం అనుకోండి, అప్పుడు ఈ స్క్వేర్ అనేది కేవలం ఈ ప్రమాణాలకు మాత్రమే వర్తిస్తుంది, మొత్తానికి వర్తించాలి కాబట్టి ఈ విధంగా రాయాలన్నమాట. ఓకేనా
ఈ రూటు. ఇప్పుడు 25 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. 25ను స్క్వేర్ వేస్తే 625, సెంటీమీటర్ను స్క్వేర్ వేస్తే సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, మైనస్ 7ను స్క్వేర్ వేస్తే 49, సెంటీమీటర్ను స్క్వేర్ వేస్తే సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో నుంచి తీసేయాలి. 625 సెంటీమీటర్ స్క్వేర్ల నుంచి -4 సెంటీమీటర్ స్క్వేర్ని మనం తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 49 7 రైట్. 625లో నుంచి 49 తీసేయాలి. 5 ఇట్లకెళ్ళి 9 పోతూ 15, 15 ఇట్లకెళ్ళి 9 పోతే ఎంత 6. ఓకే, ఇక్కడ 1, 11 ఇట్లకెళ్ళి 4 పోతే 7, ఇక్కడ మిగిలేది ఎంత 5. సో 576. ఓకే, 576. 576కు వర్గమూలం మీకు తెలుసు ఎంత 24. వర్గమూలం ఏ విధంగా చేయాలో మీకు తెలుసు అనుకుంటా. వర్గమూలం ఏం లేదు, 2 రకాలుగా చేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కాసా గట్టండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 2 2 4 1 ఏతాలు 2 3 6 2 8 16 1 ఏతాలు 2 8 16 2 1 2 4 2 4 2 ఏళ్ళ 2 2 2 3 6 2 6 12 2 1 2 8 2 9 3 3. కాసా కట్టడం ఏ విధంగా ఒక్కసారి చూపిస్తున్నాను, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక్కసారి నేను చెప్తున్నా. చూడండి, ఇక్కడ అన్నిటినీ మనం ఏం చేస్తున్నాం అంటే రెండిటికి 1 2 రాయాలి, ఈ రెండిటికి 1 2 రాయాలి, ఈ రెండిటికి 1 2 రాయండి, ఈ రెండిటికి 1 3 రాయండి. జత దేనికి మనం రూట్ కనుక్కోవాలంటే. రైట్, ఇప్పుడు ఈ రెండిటికి కలిపి 1 2, ఈ రెండిటికి 1 2, ఈ రెండిటికి 1 2, ఈ రెండిటికి కలిపి 1. వీటన్నిటిని గుణిద్దాం. 2 2 4, 4 2 8, 8 3 24 వచ్చిందా? రైట్. 2 2 4, 4 2 8, 8 3 24. ఇప్పుడు మనకు PR ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇది 24 వచ్చింది. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే tan Q విలువ కావాలి. tan Q సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన భుజం. సో ఇక్కడనే అసలు చిక్కు ఏంటిదంటే ఎదుటి భుజం ఇదా. ఇక్కడ దీన్ని చూడాలన్నమాట. Q ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే ఇది ఎదుటి భుజం అవుతుంది Q పరంగా. దీని పరంగా ఎదుటి భుజం ఇది అవుతుంది, ఆసన భుజం ఇది అవుతుంది అనమాట. సో PR ఎదుటి భుజము, ఆసన భుజము అంటేనేమో ఇదే అవుతుంది. సో PQ. సో ఇప్పుడు రాద్దాం. PR విలువ ఎంత? 24. తర్వాత PQ 7 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్. దేర్ఫోర్ tan Q ఈజ్ ఈక్వల్ టు 24/7 వచ్చింది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ tan R విలువ కనుక్కోమన్నాడు. అప్పుడు ఈ కోణం ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి కోణం. అప్పుడు ఏమవుతుంది? దీని ఎదురుగా ఉన్నటువంటిది ఇది ఎదురు భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది. సూత్రం ఏంటిది మనకు? సేమ్ అదే సూత్రం, ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ PQ. ఆసన భుజము అంటే PR. PQ అంటే విలువ ఎంత? 7 సెంటీమీటర్లు. PR అంటే 24 సెంటీమీటర్స్. సెంటీమీటర్ క్యాన్సల్. దేర్ఫోర్ tan R ఈజ్ ఈక్వల్ టు 7/24. ఇదన్నది, ఇది రెండవది. వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే tan Q మైనస్ tan R. tan Qలో నుంచి tan R తీసేయాలి, అది లాస్ట్. చూద్దాం ఇప్పుడు. tan Q మైనస్ tan R. tan Q ఎంత వచ్చింది మనకు? 24/7. tan R ఎంత వచ్చింది? 7/24. 24 × 7 కాసాగు. ఎందుకంటే 7 ఎక్కం 24 పోదు కాబట్టి ఇది కాసాగు రాదు. సో రెండింటికి మనం కాసాగు కడితే ఎంత వస్తుంది మనకు అంటే చూద్దాం. 24 × 7, 7 4 28, 7 2 14 1 15 16 168. ఓకే, ఇప్పుడు 7 ఎక్కంలో 168 వెళ్ళబోతుంది. 7 ఎక్కంలో 168 ఎందులో పోతుంది అంటే 24లో పోతుంది. ఆ 24 × 24 ఎంత? 576 మైనస్
24 ఎక్కంలో 168 వెళ్ళబోతుంది 7లో పోతుంది, అంటే 24 ఎక్కంలో 168 వెళ్ళబోతుంది 7లో పోతుంది. ఆ 7 × 7 49. సో ఇప్పుడు అండి 576 నుంచి 49 తీసేయాలి. ఓకేనా? 6 ఇట్లకెళ్ళి 9 పోతుందా? పోదు. 16 ఇట్లకెళ్ళి 9 పోతే ఎంత? 7. 6 ఉంటుంది. 6 ఇట్ల నుంచి 4 పోతే 2. ఇక్కడ 5 ఉంది. 527 బై 168 వచ్చిందా? 527 బై 168 ఏంటిది? అది tan Q మైనస్ tan R యొక్క విలువ ఎంత? 527 బై 168 దీని విలువ అనమాట. ఈ విధంగా మనం లెక్క చేయాల్సి ఉంటుంది అనమాట. మూడోది, బి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబిసి, దానిలో ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్లు మరియు యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు టీటా అయిన కాస్ టీటా మరియు టాన్ టీటా విలువలు కనుగొనండి అన్నాడు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక లంబకోణ త్రిభుజం ఇవ్వబడింది కదా. ఆ లంబకోణ త్రిభుజంలో ఎక్కడ లంబకోణం ఉంది? బి వద్ద. సో మనం ఫస్ట్ పటాన్ని గీసుకుందాం. బి వద్ద లంబకోణం గీసుకుందాం. వచ్చింది 90 డిగ్రీలు. సో మళ్ళీ మనం ఏబిసి త్రిభుజం కాబట్టి ఏ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదే లెక్కని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. రైట్, ఎక్కడైనా ప్రాబ్లం లేదు. ఏబిసి. ఇప్పుడు ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం ఏదైతే ఉందో అది ఏమని పిలువబడుతుంది? కర్ణము అని చెప్పి పిలువబడుతుంది. సో ఇచ్చిన కోణాన్ని బట్టి, ఇచ్చిన కోణము పరంగా అంటే టీటా పరంగా మనం ఏం నిర్ణయిస్తాం? ఏది ఎదుటి భుజము, ఏది ఆసన భుజము అని చెప్పి మనం నిర్ణయిస్తాం అన్నమాట. సో వాడు అది ఇవ్వడం జరిగింది ఇక్కడ. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు టీటా. బిఏసి మధ్యలో ఉన్నదే కోణం, ఇది టీటా. ఓకేనా? సో ఇది కోణము కాబట్టి దీని ఎదురుగా ఉండేది ఎదుటి భుజం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కోణము పరంగా అంటే కోణం ఏ పరంగా ఇది ఎదుటి భుజం. ఇది ఎదుటి భుజం వచ్చేసింది, కర్ణం వచ్చేసింది, మిగిలింది ఏంటిదిగా? ఆసన్న భుజం కదా. అయిపోయింది మనకు. ఇప్పుడు ఏమైనా విలువలు ఇస్తే ఆ విలువలు రాసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ రాద్దాము. ట్రయాంగిల్ ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. అందులో వాడు ఏమి ఇచ్చింది ఇక్కడ? స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్లు. ఇందులో ఏ ఎక్కడ ఉంది మరి చెప్తా. బి 25 యూనిట్లు. మరి బి ఉంది అక్కడ? కనబడట్లేదు మనకు. క్యాపిటల్ బి ఉంది, స్మాల్ బి లేదు. సరే, మరి స్మాల్ ఏ స్మాల్ బిని మనం ఏ విధంగా గుర్తించాలి? చూడండి, చాలా సింపుల్, ఏం లేదు. కోణం ఏకు ఎదురుగా ఉన్నటువంటి భుజానికి ఏమని పేరు? స్మాల్ ఏ. ఏకు ఎదురుగా ఉన్న భుజం పేరు స్మాల్ ఏ. బికు ఎదురుగా ఉన్న భుజం పేరు స్మాల్ బి. సికి ఎదురుగా ఉన్న భుజం పేరు స్మాల్ సి. అంతే. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటిది ఏ అంటే అర్థం ఏంటిది ఇక్కడ? సో ఏ అంటే ఏంది ఇప్పుడు? బీసీ అని అర్థం. సో దేర్ ఫోర్ ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవాలి మనము? 24 యూనిట్స్. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చెప్తా వినండి. స్మాల్ ఏ అంటే ఏంటిదంటే కోణం ఏ ఏదైతే ఉందో దీనికి ఎదురుగా ఉన్నటువంటి భుజమే స్మాల్ ఏ. బీకు ఎదురుగా ఉన్న భుజమే స్మాల్ బి. సికు ఎదురుగా ఉన్న భుజమే స్మాల్ సి. ఓకేనా? సో వాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్లు అన్నాడు కాబట్టి ఏ అంటే ఏంది? బీసీ కదా. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్లు మనం రాసుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్లు ఇచ్చింది కాబట్టి, ఇది 25 యూనిట్లు ఇచ్చింది కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి మనం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్లు. రైట్. మరి ఏబి ఇచ్చిండా? ఇవ్వలేదు. అంటే సి ఇవ్వలేదు వాడు. ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? ఒక లంబకోణ త్రిభుజంలో మనకు 3 కొలతలు ఉండాలి. ఉంటే మనము సైను, కాసు, టాను అలాంటివి ఏమైనా కనుక్కోవడానికి వీలు పడుతుంది. ఎందుకంటే ఉదాహరణకు చూడండి, ఇక్కడ సైన్ కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ఎదుటి భుజము, కర్ణము కావాలి. 2 కొలతలు ఉంటే చాలు. కాస్ టీటా కావాలనుకున్నప్పుడు ఆసన భుజము, కర్ణము కావాలి. టాన్ టీటా కావాలనుకున్నప్పుడు ఎదుటి భుజము కావాలి, ఆసన భుజము కావాలి. సో లంబకోణ త్రిభుజం ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటిదంటే మనకు 3 భుజాలు కనుక్కుంటే ఓ పని అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మనము ఈ 3వ భుజాన్ని ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఆలోచించాలి. ఏ విధంగా కనుక్కుంటాం? మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి 3వ భుజాన్ని యొక్క కొలతని మనం కనుక్కోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చేద్దాం. పైథాగరస్ సిద్ధాంతం అనుసరించి
పైథాగర సిద్ధాంతం అనుసరించి సూత్రం ఏంటిది మనకు చూడండి, కర్ణము కదా. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే మిగతా రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి ఈ కర్ణము సమానం అన్నమాట. కర్ణము స్క్వేర్ సమానం. సో ఇప్పుడు రాద్దాం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఇది సూత్రం కదా, తెలుసు మీకు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఏబీ. సో ఏబీకి సూత్రం ఏంటిది, ఇక్కడ రాస్తున్నా, అండర్ రూట్ పెట్టి ఏం చేయాలి, ఫస్ట్ కర్ణాన్ని స్క్వేర్ చేయాలి. కర్ణము అంటే ఏంటిది, ఏసీ స్క్వేర్ మైనస్ వేరొక భుజం, తెలిసినటువంటి భుజం, దేని కొలత అయితే మనకు తెలుసు దాన్ని తీసేస్తే తెలియనటువంటి భుజం యొక్క కొలత మనకు వస్తుంది. సో దీన్ని తీసేయాలి, బీసీ స్క్వేర్ తీసేయాలి. ఓకేనా, రైట్. ఈ సూత్రాన్ని మనం ఉపయోగించి ఏబీ యొక్క కొలతని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఏబీ అండర్ రూట్ ఏసీ స్క్వేర్, ఏసీ అంటే ఎంత, 25 కదా, 25 యూనిట్స్ హోల్ స్క్వేర్. బీసీ స్క్వేర్, బీసీ అంటే ఎంత, 24, సో 24 యూనిట్స్ హోల్ స్క్వేర్. ఆన్సర్ మొత్తం వచ్చినాక యూనిట్లు పెడదాం. ఓకేనా, రైట్. లేదా అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు యూనిట్ స్క్వేర్, దీనికి యూనిట్ స్క్వేర్ వస్తుంది. సో 25ను స్క్వేర్ వేస్తే ఎంత, 625. దీని స్క్వేర్ వేస్తే ఎంత, 24 అంటే 24 × 24 576. నా నల్ల 16, నా 2 8 1 9, 2 4 8, 2 4 1 5, 4 6 17 576 కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం దీనికి రూట్ పెట్టుకున్నాం. 625లో నుంచి 576 తీసేయాలి. ఎంత అవుతుంది మనకు, 49. చూడండి ఇక్కడ 625లో నుంచి 576 తీసేద్దాం. 5 ఇట్లకి 6 పోదు, 15 ఇట్లకి 6 పోతే ఎంత, 9. 1 ఇట్ల నుంచి 7 పోదు, 11 ఇట్లకి 7 పోతే 4, 49 వచ్చింది. రూట్ 49 అంటే ఎంత, ఆన్సర్ 7. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 యూనిట్లు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 యూనిట్లు వచ్చింది మనకు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వాడు ఏం కనుక్కోమన్నాడో అది రాద్దాం. కాస్ థీటా కనుక్కోవాలి, టాన్ థీటా కనుక్కోవాలి. రెండే కదా వాడు ఇచ్చింది, అవి చేద్దాం. చూడండి ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది, ఏబీ విలువ మనకు వచ్చింది, అది రాద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్లు అంటే సి అన్నమాట. సి ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్లు మనకు వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత వాడు ఏది అడిగినా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఫస్ట్ కాస్ థీటా. కాస్ థీటాకు సూత్రం తెలిసి ఉండాలి. లెక్క చేయాలంటే కాస్ థీటా కూడా సూత్రం తెలిసి ఉండాలి. ఏంటిది అది, ఆసన భుజము బై కర్ణము. ఆసన భుజాన్ని ఏ విధంగా రాసుకుందాం, ఏబీగా రాసుకుందాం. ఓకే, కర్ణము అంటే ఏ విధంగా రాసుకుందాం, ఏసీగా రాసుకుందాం. ఓకే, ఏబీ విలువ ఎంత రాద్దాం. ఏబీ విలువ ఎంత, 7 యూనిట్లు. ఏసీ విలువ ఎంత, బి ఎంత, 25 యూనిట్లు. ఇప్పుడు ఏమవుతుంది, యూనిట్లు క్యాన్సిల్ అయిపోతే వచ్చేది ఎంత, 7/25. సో మనకు కాస్ థీటా విలువ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, టాన్ థీటా విలువ కనుక్కోవాలి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది, ఎదుటి భుజము బై ఆసన భుజము. ఎదుటి భుజం ఎంత, ఎదుటి భుజం ఏది, ఇది అంటే బీసీ, అది రాసుకుందాం. బీసీ బై ఆసన భుజము అంటే ఎంత, ఏబి. ఇది రాసుకున్న తర్వాత వాటి విలువలకు మనం రాసుకొని చేద్దాం. బీసీ అంటే ఎంత, ఏ 24 యూనిట్లు. ఏబి ఎంత, 7 యూనిట్లు. ఓకే, రైట్. యూనిట్లు మళ్ళీ క్యాన్సల్. 24/7 ఏంటిది, ఇది టాన్ థీటా. ఓకేనా, ఈ విధంగా చేయాలి. మళ్ళీ మనము ఇంతవరకు లెక్క చాలు. ఒకవేళ మళ్ళీ ఇంకా చేయాలనుకుంటే కనుక టాన్ థీటాకు సూత్రం వేసుకొని చేద్దాం. ఇదొక సూత్రం, ఎదుటి భుజము బై ఆసన భుజము ఒక సూత్రం. ఇంకొక సూత్రం చెప్పండి, సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ థీటా బై కాస్ థీటా వేసుకుంటే కూడా మనకి ఇదే రావాలి. చేద్దాం ఒకసారి. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా
బై కాస్ థీటా. ఇది వాడు అడగలేదు కానీ మన తృప్తి కోసం మనం చేస్తున్నాం అంతే. సో సైన్ థీటా ఏంటిదంటే చూడండి, ఇక్కడ సైన్ థీటా ఇవ్వలేదు కదా, ఫస్ట్ సైన్ థీటా కనుక్కుందాం. ఓకే, ఇక్కడ ఎక్కడ వేద్దాం సైన్ థీటా, ఇక్కడే వేద్దాం ఫస్ట్. సైన్ థీటా అంటే ఏంటిది, ఇక్కడ ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం ఎంత, బీసీ 24. ఓకే, కర్ణము ఎంత, ఏసీ 25. ఇది సైన్ థీటా. ఓకే, సైన్ థీటా వచ్చింది కదా, బై కాస్ థీటా. బై కాస్ థీటా మనకి ఎంత వచ్చింది, 7/25. రైటా, ఇక్కడ హారంలో 25 ఉంది, ఈ భిన్నంలో హారంలో 25 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. మిగిలింది ఎంత, 24/7. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే మనకు 24/7 వచ్చిందా. రైట్, సో tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ బై cos θ. sin θ వచ్చేసి మనకు ఎదుటి భుజము బై కర్ణము వేసుకుంటే 24/25 వచ్చింది. cos θ మనం విలువ ముందే కనుక్కున్నాం కాబట్టి 7/25. హారం నుండి క్యాన్సిల్ అయిపోతే 24/7. ఈ విధంగా కూడా మనం ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ సమ్ము. నెక్స్ట్ ఇంకో లెక్క చేద్దాం. 4వ లెక్క, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 అయినా సైన్ ఏ మరియు tan ఏల విలువలు కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనకు బ్రాకెట్లో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది, అదేంటిదంటే ఏ లెస్ దెన్ 90 degrees అన్నాడు. సో ఏ అనేటువంటిది ఒక అల్పకోణము అని చెప్పి వాడు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఇక్కడ ఇది ఒక అల్పకోణం కదా. రైట్, ఇప్పుడు మనం రాద్దాం. కాస్ ఏకు సూత్రం ఏంటిది, ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము. ఓకే, ఇప్పుడు ఆసన భుజం ఎంత ఇచ్చిండు, 12. కర్ణం ఎంత ఇచ్చిండు, 13 ఇచ్చిండు కదా. రైట్, అయితే ఆసన్న భుజము 12, కర్ణము 13 అనుకొని మనం చేద్దాం సింపుల్గా, ఏం లేదు. ఇక్కడ ఏ ఒక అల్పకోణము. సో ఇదైనా రెండు అల్పకోణాలే, ఇంకొకటి 90 degrees ఉంటుంది కదా. సో ఏ ఇక్కడనే తీసుకోవచ్చు, మనం ఇక్కడనే తీసుకోవచ్చు, రెండు కూడా అల్పకోణాలే. ఎందుకు అంటే ఒక త్రిభుజంలో 2 లంబకోణాలు ఉండడానికి వీల్లేదు, 2 అధిక కోణాలు ఉండడానికి కూడా వీల్లేదు, ఒక లంబకోణం ఒక అధిక కోణం ఉండడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఒక లంబకోణం వచ్చిందంటే మిగతా 2 తప్పకుండా అల్పకోణాలు ఉంటాయి. సో ఒక అల్పకోణము వాడు అందుకే అన్నాడు ఇక్కడ ఏ లెస్ దెన్ 90 degrees అన్నాడు. ఎందుకు అంటే ఏ అనేటువంటిది ఒక అల్పకోణం కాబట్టి. సో ఇది అల్పకోణమే, ఇది అల్పకోణమే, మీ ఇష్టం. ఇక్కడైనా ఏ తీసుకోండి, ఇక్కడైనా ఏ తీసుకోండి. నేను ఇక్కడ తీసుకుంటున్నా ఏ. దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. సో ఏకు ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది మనకు, ఎదురు భుజం. ఏ అంటే కోణం, కోణానికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదురు భుజం. కిందిది ఇంకోటి ఏమవుతుంది, ఆసన్న భుజం. ఈ లంబానికి ఎదురుగా ఉండేది కర్ణం. ఓకేనా, ఇప్పుడు మనకు ఆసన్న భుజము అన్నాడు. ఆసన్న భుజం అంటే ఇదే కదా, 12. కర్ణము ఎంత, 13. ఓకేనా, ఇది 12/13 నిష్పత్తిలో ఉంది. కాస్ ఏ అనేది 12/13 నిష్పత్తిలో ఉంది. ఇది 12, ఇది 13 ఆ నిష్పత్తిలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఎదురు భుజం కనుక్కోవాలి. ఎదురు భుజం కనుక్కున్న తర్వాత మనం సైన్ ఏ విలువ, tan ఏ విలువ మనం కనుక్కోవచ్చు. ఓకేనా, ఎదురు భుజం విలువ ఏ విధంగా కనుక్కుంటాం మనము, చూడండి ఇక్కడ మళ్ళీ పైథాగరస్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటిది, ఎదురు భుజం అంటే బీసీ కదా. సో నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా, డైరెక్ట్ బీసీ సూత్రం రాస్తున్నా డైరెక్ట్గా. బీసీ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఆసన భుజము స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎంత, 13 స్క్వేర్. ఏబి స్క్వేర్ ఎంత, 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. 169 దగ్గర 144 పోతే 25, √25 అంటే ఎంత మనకు వచ్చేది 5. ఇచ్చినవి అన్నీ కూడా ఎందులో ఇచ్చిండు వాడు, యూనిట్లో ఇచ్చిండు కాబట్టి మనం 5 యూనిట్లో తీసుకోవచ్చు మనం. ఓకే, ఇది 5 వంతులు, ఇది 12 వంతులు, అది 13 వంతులు, ఇది 5 వంతులు. నిష్పత్తులు అనమాట ఇవి. వాడు ఇచ్చినటువంటివి నిష్పత్తులు ఇచ్చిండు ఈ రెండింటికి. సో వచ్చినటువంటిది కూడా 5వ వంతు ఇది అనమాట బీసీ అనేటువంటిది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం రాసుకుందాము. ఫస్ట్ ఏబి ఎంత, 12. బీసీ ఎంత మనకు వచ్చింది, బీసీ ఎంత వచ్చింది మనకు 5. తర్వాత ఏసీ ఎంత వచ్చింది మనకు 13. ఓకే,
రైట్. ఈ 3 వచ్చిన తర్వాత దీని ప్రకారంగా మనం ఏం తెలుసుకోవచ్చు, సైన్ ఏ తెలుసుకోవచ్చు, టాన్ ఏ కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ నేను సైన్ ఏ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సైన్ ఏకి సూత్రం ఏంటిదంటే ఎదుటి భుజము బై కర్ణం. ఆల్రెడీ మీకు తెలుసు, ఎదుటి భుజము అంటే బీసీ, కర్ణము అంటే ఏసీ. సో ఆన్సర్ ఇప్పుడు డైరెక్ట్గా రాసేయచ్చు మనం. బీసీ అంటే ఎంత అంటే ఎదుటి భుజం ఎంత వచ్చింది మనకు 5 కదా. సో 5, కర్ణం ఎంత వచ్చింది 13. రైట్. నెక్స్ట్ వచ్చేది టాన్ ఏ. టాన్ ఏకి సూత్రము ఎదుటి భుజము బై ఆసన భుజము. ఎదుటి భుజము అంటే బీసీ, ఆసన భుజము అంటే ఏబి. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాసిద్దాం. బీసీ ఎంత 5, ఏబి ఎంత 12. ఓకేనా. సో వాడు ఏం కనుక్కోమన్నాడు, సైన్ ఏ కనుక్కోమన్నాడు, టాన్ ఏ కనుక్కోమన్నాడు. సైన్ ఏ విలువ మనకు 5/13 వచ్చింది, టాన్ ఏ విలువ 5/12 రావడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ 5వ లెక్క చేద్దాం. 5వ లెక్క 3 tan A = 4 అయిన సైన్ ఏ మరియు కాస్ ఏల విలువలను కనుగొనము అన్నాడు. ఫస్ట్ ఇచ్చింది మనం రాద్దాము. 3 tan A = 4 కదా. 3 tan A = 4. సో tan A రాద్దాం. tan A ఏమవుతుందంటే ఈ 3 ఇటువైపు వస్తే 4/3. ఓకే. రైట్. ఇప్పుడు మనం tan Aకి సూత్రం ఉంది కదా, మనకు ఏముంది, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఓకేనా. ఇప్పుడు మనం ఆ త్రిభుజాన్ని రాసుకుందాం, లంబకోణ త్రిభుజాన్ని. ఇక్కడ సైన్ ఏ కనుక్కోమన్నాడు, కాస్ ఏ కనుక్కోమన్నాడు. అంటే ఈ ఏలు ఏవైతే 2 ఉన్నాయో అవి అల్పకోణాలు. ఓకే. ఇక్కడ రాద్దాం. ఈ 2 కూడా అల్పకోణాలు అనమాట. రైట్. ఇప్పుడు దీన్ని ఏ ఇక్కడైనా అనుకోవచ్చు, ఇక్కడైనా అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 2 అల్పకోణాలు కాబట్టి. ఓకే. ఈ 2 ఏంటివి అల్పకోణాలు, ఇదేమో లంబకోణం. సో ఇక్కడ మనం టీటా ఏ తీసుకోవాలి, ఇదా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఏమనుకుంటున్నా అంటే కోణం ఇది తీసుకుంటున్నా, ఏ. ఎందుకు ఏలో ఉంది కాబట్టి కోణం అనేది ఏ దగ్గర పెట్టుకుంటున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వాడు కనుక్కోమనేది ఏంటిది, ఏ కదా, సైన్ ఏ కదా. సో ఏ పెట్టి దీనికి కోణం పెట్టుకుందాం. ఇది టీటా. దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది, ఎదుటి భుజం. ఇది ఆసన భుజం, ఇది కర్ణం. అంటే లంబానికి ఎదురుగా ఉన్నటువంటిది కర్ణం. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఓకే. రైట్. ఇది కూడా అవసరమైతే రాసుకోవచ్చు. సి అనేటువంటిది కూడా 90 కన్నా తక్కువనే ఉంటుంది అల్పకోణం. ఈ బి మాత్రమే 90 డిగ్రీలు. ఓకే. ఇప్పుడు మనం లెక్క చేద్దాం. చూడండి ఇక్కడ tan A = ఎంత, 4/3. అంటే 4 అంటే ఎదుటి భుజం అనుకున్నాం, ఆసన భుజం ఎంత 3. ఈ 2 ఏ నిష్పత్తిలో ఉన్నాయి, ఎదుటి భుజము ఆసన భుజం ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 4/3 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఎదుటి భుజం 4 రాద్దాం, ఆసన భుజము 3 రాద్దాం. ఇప్పుడు దానికి సంబంధించిన విలువలు ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఏబి ఎంత 3. చూడండి ఇక్కడ ఇది 3 యూనిట్ల నిష్పత్తిలో ఉంది. ఇంకొకటి బీసీ 4 యూనిట్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, tan A అంటే అది ఎదుటి భుజము ఆసన భుజము ఏ నిష్పత్తిలో ఉందంటే 4/3 నిష్పత్తిలో, అంటే 4:3లో ఉందన్నట్టు. ఇప్పుడు మనకు ఇది వచ్చింది కాబట్టి కావాల్సింది ఏంటిది, కర్ణము కావాలంటే మనం ఏం చేయాలి, పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయాలి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చూడండి, కర్ణము స్క్వేర్ అంటే AC² = 2 భుజాలను కూడా స్క్వేర్ వేసి కూడేయాలి. సో AB² + BC². సో మనకు కావాల్సింది ఏసీ మాత్రమే కాబట్టి ఏసీ రాసుకుంటే ఈ స్క్వేర్ పోతే దీనికి రూట్ వస్తుంది. AB² + BC², ఇంతే కదా. ఇప్పుడు రండి ఇక్కడ రూట్ పెట్టేసుకుందాం. AB² అంటే 3², BC² అంటే 4², 3² అంటే 9, 4² అంటే 16, 16 + 9 25, √25 అంటే 5. సో మనకు వచ్చింది ఏసీ అంట 5 యూనిట్లు అనుకుందాం. అది ఇక్కడ రాద్దాం. ఇప్పుడు దీని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఆసన భుజం, ఎదుటి భుజం, కర్ణం. సో ఎదుటి భుజము ఆసన భుజం ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 4:3లో ఉన్నాయి.
కర్ణము ఏ నిష్పత్తిలో ఉంది? 5 నిష్పత్తిలో ఉంది. సో దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఎదుటి భుజము, ఆసన భుజము, కర్ణము ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 4 నిష్పత్తి, 3 నిష్పత్తి, 5లో అవి ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ ఏ కాస్ ఏ విలువలు మనం కనుక్కుందాం. ఓకే, ఇక్కడనే వేసేద్దాం. సైన్ ఏ సూత్రం తెలుసు కదా, ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం అంటే ఏంటిది? బీసీ. కర్ణము అంటే ఏసీ. ఆన్సర్ రాసేద్దాం. బీసీ ఎంత? 4. ఏసీ ఎంత? 5 వచ్చేసింది. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో నెక్స్ట్ ఇప్పుడు కనుక్కోవాల్సింది కాస్ ఏ. కాస్ ఏ సూత్రం ఏంటిది? ఆసన భుజము బై కర్ణము. ఆసన భుజము అంటే ఏబి, కర్ణము అంటే ఏసీ. ఆసన భుజం ఎంత? ఏబి 3, ఏసీ ఎంత? 5. ఓకేనా? ఇంకా ఇదే కాదు, సైన్ కాస్ ఏ కాదు, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్ అన్ని విలువలు మనం కనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మనం 3 భుజాల కొలతలు కనుక మనం రాబట్టినట్టయితే సైన్ ఏ అడిగినా చేయొచ్చు, కాస్ ఏ అడిగినా చేయొచ్చు, టాన్ ఏ అడిగినా చేయొచ్చు, ఇంకా వాటి గుణకార విలోమాలు ఏ అడిగినా కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్.